హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కారీ జాబ్ అప్డేట్స్. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేవీ మార్కుల నార్మలైజేషన్ విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. క్యాండిడేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ బీఈ, బీటెక్, బీఎస్సీ, బీకామ్, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఏ, ఎంసీఏ, ఎంబీఏ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ వన్ ఆర్ మోర్ కామన్ ఎంట్రీస్ ఇన్ డైరెక్ట్ ఎంట్రీ ఆఫీసర్స్ ఎంట్రీస్ షార్ట్ సర్వీస్ కమిషన్ స్కీమ్. అంటే ఏంటంటే వీరు ఈ కోర్సు చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఒకే ఆఫీసర్ ఎంట్రీకి దరఖాస్తు చేసుకోవచ్చు. దీస్ క్యాండిడేట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ secured in their qualifying course and choice. Since the candidates from different education program are considered, their marks will be normalized. Their marks on a single scale to be considered for shortlisting. The following formula will be used to calculate the normalized score of candidates. అంటే ప్రతి కోర్సులోని మార్కుల స్థాయి ఒకలా ఉండదు కదా. సో ఈ కోర్సులను అభ్యర్థులను సమానంగా పోల్చడానికి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారంట. ఈ అన్ని కోర్సులు కూడా ఉన్నాయి కదా. ఓకే, ఏ నార్మలైజేషన్ పద్ధతి అంటే ఎంఏ మైనస్ ఎంఎస్ఏ ఇంటూ ఎం మైనస్ ఎంఎస్సి డివైడ్స్ ఎంసీ మైనస్ ఎంఎస్సి ప్లస్ ఎంఎస్ఏ అట. ఏంటంటే ఎన్ఎం అంటే నార్మలైజేషన్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్స్, ఎంఏ అంటే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద టాప్ 0.1% ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే, నెక్స్ట్ ఎంఎస్ఏ అంటే ఏంటి? ఎంఎస్ఏ అంటే ఎన్ఎం అంటే నార్మలైజ్డ్ మార్క్స్. ఓకే, ఎంఏ అంటే అన్ని కోర్సుల్లోనూ కూడా టాప్ 0.1% అభ్యర్థుల సగటు మార్కులు. ఎంఎస్సి అంటే ఏంటంటే ద సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డెవియేషన్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ కన్సిడర్డ్ ఆల్ కోర్సెస్. అంటే అన్ని కోర్సుల అభ్యర్థుల సగటు మార్కులు ప్లస్ ప్రామాణిక స్టాండర్డ్ డెవియేషన్ తీస్తారు. నెక్స్ట్ ఎంసీ అంటే ఏంటంటే ఈజ్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద 0.1% ఆఫ్ ద క్యాండిడేట్స్. అంటే ఏముంటుందంటే సంబంధిత కోర్సులు, వారికి సంబంధించినటువంటి కోర్సులో టాప్ 0.1% అభ్యర్థుల సగటు మార్కులు తీస్తారు. నెక్స్ట్ ఎంఎస్సి అంటే ఏంటి? ఎంఎస్సి అంటే ఏంటంటే ద సమ్ ఆఫ్ మీన్ మార్క్స్ అండ్ స్టాండర్డ్ డెవియేషన్ ఆఫ్ ద రెస్పెక్టివ్ కోర్స్. అంటే ఏంటి? సంబంధిత కోర్సు యొక్క సగటు మార్కులు ప్లస్ ప్రామాణిక విచలనం. నెక్స్ట్ ఎం అంటే ఏంటి? ద యాక్చువల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద రెస్పెక్టివ్ కోర్స్. ఆ మార్కులు ఎవరైతే అభ్యర్థి ఉంటాడో తనకు సంబంధించినటువంటి సాధించినటువంటి అసలు మార్కులు. ఇది ఎన్ఎం మైనస్, దీని ద్వారా నార్మలైజేషన్ ఈ విధంగా తీస్తారంట. ఎంఏ మైనస్ ఎంఎస్ఏ ఇంటూ ఎం మైనస్ ఎంఎస్సి బై డివైడ్స్ ఎంసీ మైనస్ ఎంఎస్సి ప్లస్ ఎంఎస్ఏ ద్వారా తీస్తారు. ఓకే, calculation of marks will be done up to 2 decimal places. 2 decimal places అంటే నా మార్క్స్ వచ్చిన మార్క్స్ ని తర్వాత ఇప్పుడు 100 వచ్చాయనుకోండి, 100.13 ఉన్నదనుకోండి, 13 వరకు కౌంట్ చేస్తారు. ఇప్పుడు 90 వచ్చాయనుకోండి, 90.99 అలాగొస్తే 90.9933 అలా ఉంటే 90.99 వరకు కౌంట్ చేస్తారు. ఆ విధంగా అన్నమాట. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. చూసి క్యాండిడేట్స్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు ఇలాంటికి ఈ ఎంట్రీకి ఒకే ఆఫీసర్ ఎంట్రీకి అప్లై చేసుకోండి. ఓకే, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన సర్కార్ జాబ్ అప్డేట్స్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే డైలీ ఫాలో అవ్వండి. మన వాట్సాప్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్, తర్వాత యూట్యూబ్ ఛానల్, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.